రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీ సంఘం ఏఐఎఫ్టి న్యూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మొత్తం పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వెంకటగిరి పట్టణంలో మేము పాత బస్టాండ్ సెంటర్లో ధర్నా నిర్వహించాం. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, ఒక నెల రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద, డీజిల్ మీద 10 రూపాయలు పెంచింది. ఇది మొత్తం ఎన్నికలు అయిపోయిన వెంటనే, అంటే మే 3వ తేదీన మొత్తం కౌంటింగ్ పూర్తయి రిజల్ట్ వచ్చిన వెంటనే ఆ రోజు నుంచే మొత్తం పెంచేశారు. ఎన్నికలకు ముందు ఏమాత్రం పెంచుతామని ఎక్కడా కూడా ఇది చేయకుండా కొరతను సృష్టించి ఎన్నికలు అయిపోయిన తర్వాత విధులేని పరిస్థితుల్లో కొరత ఏర్పడింది కాబట్టి ఈరోజు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ప్రజల్ని ఈరోజు నమ్మించడానికి ఈ రకంగా పెంపుదలకు కోరుకునింది. దీనికి ముందు వంట గ్యాసు కమర్షియల్ గ్యాసులు మొత్తం 1300 పైనే ఒక సిలిండర్ మీద పెంచింది. ఈరోజు 3500 వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెట్టి కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో అన్ని దేశవ్యాప్తంగా కూడా హోటల్ రంగం ప్రధానంగా దెబ్బతినింది. మొత్తం మనం ఈరోజు ఏ హోటల్కి వెళ్ళినా ఒక 20 రూపాయలకి టిఫిన్ చేయాల్సింది ఈరోజు 30 రూపాయలు పెట్టి టిఫిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది తిరిగి మొత్తం ప్రజల మీదే ఆ భారాన్ని మోపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకని పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగాయంటే ఆ భారం మోయాల్సింది ఈ దేశంలో ప్రజలు. అంటే ప్రజలు భారాలు మోయాలి, కార్పొరేట్లకి లాభాలు సమకూర్చి పెట్టాలనేది మన ప్రశ్న. ఈరోజు రిలయన్స్ మన కేజీ బేసిన్లో, ఆంధ్రాలో గోదావరి, కృష్ణా నదులు సముద్రంలో కలిసే కేజీ బేసిన్ ప్రాంతంలో ఆయిల్ తయారీ అవుతుంది. ఈ ఆయిల్ నిక్షేపాలన్నింటినీ కూడా ఆ రోజు రిలయన్స్ కంపెనీ కట్టబెట్టారు. అదేవిధంగా విదేశాల నుంచి ఇప్పటికీ తక్కువకి ముడి చమురు వస్తూ ఉంది. ఇది నయారా అనే కంపెనీకి కట్టబెట్టారు. నయారా కూడా ఈరోజు అదానీ చేతిలోకి వెళ్ళింది. అదానీ, అంబానీ చేతుల్లోనే ఈరోజు గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఇది ఒకవైపు దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకి ఈ రకమైన మేలు చేకూరుస్తుంటే, విదేశాల్లో ఇరాన్ నుంచి, రష్యా నుంచి మీరు కొనుగోలు చేయొద్దు అని అమెరికా వాడు చెప్తే ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఆపేసి అమెరికా దగ్గర నుంచి ఈరోజు కొంటున్నాం ఎక్కువ రేటు పెట్టి. దీని మూలంగా ప్రజల మీద పెంచాల్సిన పరిస్థితి, ప్రజల మీద భారం పడే పరిస్థితి ఏర్పడింది. నా పేరు అజిత, నేను స్త్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుదలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈనాడు వెంకటగిరిలో ఈ ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల యొక్క ప్రభావం సామాన్య ప్రజల జీవితాల మీద చాలా తీవ్రంగా ఉంది. మొత్తం అన్ని రకాల వస్తువుల ధరలు చాలా వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అలాగే కూరగాయల ధరలు, నిత్యావసర సరుకుల ధరలు దీని వెంటనే పెరుగుతున్నాయి. అట్లాగే ఎప్పుడైతే కమర్షియల్ గ్యాస్ సిలిండర్, ఇప్పటికే సాధారణ గృహ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఎప్పుడైతే పెరిగిందో చిన్న తోపుడు బండ్లు, చిన్న టిఫిన్ సెంటర్లు కూడా ఈరోజు నడుపుకోలేక మూతపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.